ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటానంటే ఈ స్పర్శకి దొరకకపోవచ్చు. అది ఎవరో మహాత్ములకి దొరుకుతుంది. దొరకదని నేను అనను, ఏమో ఎవరు అదృష్టవంతులు ఉన్నారో. కానీ రాముడు అంటున్నాడు దొరుకుతుంది, దొరకదంటావేంటి? అమ్మ పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే. నాన్నగారి పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే. గురువు గారి పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే. ఈశ్వరుడి పాదాలు తిన్నగా ఈ చేతులతో ముట్టుకుంటే ఎంత ఫలితమో, ఈ ముగ్గురి పాదాలు ముట్టుకోవడం అంతే ఫలితం. వాళ్ళ ముగ్గురి మాట వినడం ఎంత గొప్పో, వీళ్ళ ముగ్గురి మాట వినడం అంతే గొప్ప. కనపడని ఈశ్వరుడికి సేవలు చేస్తున్నానని కనబడుతున్న ఈశ్వర స్వరూపాన్ని విస్మరించిన వాడికి అభ్యున్నతి ఎలా కలుగుతుంది? సీత, తండ్రి పరమదైవం నాకు, అందుకు రాజ్యాన్ని వదిలిపెట్టాను సీత అన్నాడు. సంతోషించింది సీత. ఆహా, ఏమి నా భర్త సంస్కారం అని పొంగిపోయింది.